నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. స్టవ్ మీద గిన్నె పెడుతున్నా, స్టవ్ అంటు పెడుతున్నా. ఇగో సొరకాయ పొట్టుతోనే కోసిన లేత సొరకాయ, ఇప్పుడు తెంపింది. ఇది లేతగా ఉంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. గిన్నె వేడెక్కింది, నూనె పోస్తున్నా. ఒక పావు 2-3 పోసిన. నూనె వేడెక్కాలి. సొరకాయ అలసంతలు సొరకాయలు వేసి వంట. ఇవి తెల్ల అలసంతలు. 1 గంట కింద నానబోసిన. ఎంత లావుగా అయినాయి చూడండి, బాగున్నాయి. ఈ సొరకాయలు వేసి వండుతావి. చిటికెడంతా జీలకర్ర, చిటికెడ ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మూత పెడతాను. తింటాను. మూత తీసిన. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మూత తీసిన. ఉప్పు వేస్తున్నా. 1 స్పూను, 2-3 స్పూన్లు వేసిన. తొందరగా వేగుతాయి ఉప్పు వేస్తే. మూత పెట్టేస్తాం. నూనె వేరింది. 1 స్పూన్ అల్లం వేస్తా, టీ స్పూన్. మీ ఇష్టం. సొరకాయలా అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటలేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. నేనైతే వేస్తా, చాలా బాగుంటుంది అల్లం వేస్తే. కొంచెం పచ్చిధనియాల పొడి వేస్తా, 1 స్పూను పచ్చిధనియాల పొడి. అల్లం వేగాలి. మూత పెట్టేస్తుంది. వేగింది అల్లము, మంచి వాసన వస్తుంది. 1 స్పూన్ పసుపు వేస్తున్నా. అలసంతలు వేస్తున్నా. నీళ్ళు ఆడిచింది. జాలిగిన్నెలు పోసుకోవాలి. జాలిగిన్నెలు పోసుకుంటే నీళ్ళు ఆడుస్తాయి. ఇవి నూనెలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలలో మనం వేసుకుంటే కొంచెం వేగినట్టు అయితే బాగుంటుంది టేస్ట్. మూత పెడుతున్నా. మధ్యలో ఒకసారి కలపాలి. నూనె వేరేదాకా ఉంచాలి, ఉడకాలి నూనెలా. నూనె వేరుతుంది. ఇప్పుడు మనం సొరకాయలు వేసుకోవాలి. పొట్టుతోనే కోసిన ఉడకాయ అనుకోకూరు, మంచిగా ఉడుకుతాయి. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ సొరకాయ ఉడికేదాకా సిమ్లో పెట్టుకోవాలి. ఈ వాటర్ పోయకుండా ఏం కాదు, మీ ఇష్టం. మంది ఎక్కువ ఉంటే పోసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. నేను సిమ్లో పెడతా. ఈ సొరకాయకు వాటర్ వస్తాయి కదా,
ఆ వాటర్తోనే ఉడికిస్తా. ఇప్పుడు ఉడుకు స్టార్ట్ అయింది. సొరకాయలను ఉడకాలి. ఉడికితేనే కొంచెం వాటర్ ఉంటాయి. మరి వాటర్ కాకుండా ఇట్లా ఉంటుంది, కలుపుకుంటట్టు, అన్నంలో కలుపుకుంటట్టుగా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో ఇది 2 సార్లు కడిగిన నేను. ఈ కట్టెలు కోసేస్తా. ఒక కట్ట దీనికి 10 రూపాయలు. కొత్తిమీరకు వేసుకుంటే ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇష్టం, ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ, తక్కువ తినేటోళ్ళు తక్కువ. మేము చాలా తింటాం, మాకు ఇష్టం. ఇంత గడ్డేరి పెట్టుకున్నప్పుడే కొత్తిమీరకు వేస్తున్నా. ఉడుకుతుంది. సిమ్లో పెట్టాలి. ఒక 10-15 నిమిషాలు పడితే కూర అంతా అయిపోయే వరకు ఉడకాలంటే. ఆవిరికే ఉడుకుతుంది, ఇట్లా ఆవిరి వస్తుంది. సొరకాయ ఉడుకుతుంది. చపాతీలల్లా, జొన్న రొట్టెలా చాలా బాగుంటుంది ఇది. ఉడికిందో చూద్దాం. ఇంకో కొంచెం ఉడకాలి. పిల్లపిల్ల ఆవిరి పోతుంది. కూర ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది. సొరకాయ మొత్తం ఉడికేసింది. ఉడికేసింది సొరకాయ. వాటర్ పోసుకోవచ్చు, మీ ఇష్టము. నేను పోయలేదు. కొంచెం అడగంటితే దీని టేస్ట్ వేరుంటుంది అని నేను పోసుకోలేదు. కొన్ని కూరలు బాగుంటాయి అడుగంటితే. కొంచెం అలసంతలు సొరకాయ కూర రెడీ. సొరకాయ అలసంతలు రెడీ కూర. సూపర్ ఎల్లొస్తుంది, సూపర్ ఉంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. సొరకాయ అలసంతల కూర రెడీ. గార్నిష్ చేసుకున్నా. సూపర్ వాసన అవుతుంది. జొన్న రొట్టెలైనా చపాతీలైనా తినాలి, కానీ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. సూపర్ స్మెల్ వస్తుంది. ఉప్పు కలిసిందో లేదు చూస్తా. కలిసింది, బాగుంది. సూపర్ టేస్ట్ ఉన్నది. కొంచెం ఉప్పు పడుతుంది, కానీ చపాతీలలో ఉప్పు ఉంటుంది కదా, అవసరం లేదు. అన్నం పెట్టుకుంటున్నా. పుల్లలు అన్నంలా కూర వేసుకొని తింటే, సొరకాయ అలసంతల కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కూర ఎక్కువ తినాలి అన్నం కన్నా. అన్నం తింటున్నా. స్టవ్ ఆన్ చేసిన. వేడి అన్నం కాలుతుంది. సూపర్ ఉంది టేస్ట్, చాలా బాగుంది. సూపర్ ఉంది.
సూపర్ అంటే సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.